పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు ఏపీ పోలీసులు. కేసులో A1 గా ఉన్న పేర్ని నాని భార్య జేసిదాకు ముందస్తు బెయిల్ రాగా A2 నుండి A5 వరకు 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని A6 గా చేర్చారు పోలీసులు. ఈ కేసులో 4 నిందితుల్ని అరెస్ట్ అయ్యా నేపథ్యంలో ఈ ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, పేర్ని నాని గోల్డెన్ రేషన్ బియ్యం మాయింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పేర్ని నాని పేరు కూడా చేర్చారు. ఇప్పుడు ఫర్దర్ ప్రొసీడింగ్స్ పోలీసులు ఎలా ఉంటుంది, పేర్ని నాని స్టెప్ ఎలా ఉండబోతుంది? సో ప్రస్తుతం ఇప్పటికే ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసులో క్రిమినల్ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటివరకు 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక మరోవైపు A1 గా ఉన్నటువంటి పేర్ని జయసూదకు ఇప్పటికే జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో A6 గా పేర్ని నానిని నిందితుడిగా కూడా చేర్చారు. ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో పేర్ని నాని ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఏపీ హైకోర్టు విచారించబోతోంది. బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. సో మొత్తంగా రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ట్విస్టులు తెరపైకి వస్తున్నటువంటి విషయం. మొదట పేర్ని జయసూదను మాత్రమే నిందితురాలిగా చేర్చారు. అనంతరం A2 గా గోడౌన్ మేనేజర్గా ఉన్నటువంటి మానస్ తేజాన్ని చేర్చారు. అయితే ఈ కేసులో ఎవరైతే రేషన్ బియ్యం మిస్ అయినాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారో కృష్ణా జిల్లా సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి మేనేజర్ కోటిరెడ్డిని కూడా పోలీసులు నిన్న అదుపులో తీసుకున్నారు. అనంతరం ఈ రేషన్ బియ్యం ట్రాన్స్పోర్ట్ చేసి లారీల ద్వారా గోడౌన్ నుంచి తరలించినటువంటి లారీ డ్రైవర్ని అలాగే మరొకరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో ఈ మొత్తం కేసుకు సంబంధించిన పరిణామాలను మనం గమనించినటువంటి సందర్భంలో మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చేటటువంటి అవకాశం ఉందన్న సమాచారం కూడా మనకి అంతమంది నిన్న జిల్లా ఎస్పీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కేసులో క్రిమినల్ కేసులు నమోదు చేశాము, మరికొంతమంది నిందితుల పాత్ర కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని. ఇదిలా ఉంటే పేర్ని జయసూదకు సంబంధించి నిన్న మరోసారి కృష్ణా జిల్లా జేసీ నోటీసులు జారీ చేశారు. గతంలో ఏవైతే రేషన్ మిస్ అయ్యాయో వాటికి సంబంధించి ఇప్పటికే నగదు చెల్లించినటువంటి నేపథ్యంలో సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత మరికొంత స్టాక్ వాల్యుయేషన్ తేడా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి 1,70,00,000 రూపాయలు అదనంగా చెల్లించాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పైన కూడా ఏపీ హైకోర్టుని పేర్ని జయసూద ఆశ్రయించారు. సో మొత్తంగా చూస్తే రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకి సంబంధించి మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా సీఎం చంద్రబాబు సైతం ఈ వ్యవహారం పైన చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసును సుదీర్ఘంగా విచారించాలి. ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం, ఎంతటి వారిని ఉపేక్షించమంటూ కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇప్పటికే పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి తనకు తన కుటుంబానికి ఏమాత్రం కూడా ప్రమేయం లేదు, గతంలో టన్నుల కొద్ది రేషన్ బియ్యం మిస్ అయినా కూడా వారిపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా, కేవలం రాజకీయ కక్షలో భాగంగానే తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేశారు, తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగారంటూ కూడా పేర్ని నాని మన మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. కానీ పేర్ని నాని వ్యవహారం పైన ప్రభుత్వం మాత్రం ఎక్కడ కక్షాయింపు చర్యలు పాల్పడటం లేదు. పూర్తిగా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారిపైన చర్యలు చేపడుతున్నారు కూడా ప్రభుత్వం తేల్చెప్తోంది. సో ప్రస్తుతం పేర్ని నాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత విచారణ జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మాయింగ్ కేసులో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం దర్యాప్తును కూడా పోలీసులు వేగవంతం చేశారు. కేసులో A1 గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకు ముందస్తు బెయిల్ రాగా A2 నుండి A5 దాకా ఉన్న 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని A6 గా చేర్చారు పోలీసులు. ఈ కేసులో 4 నిందితులు అరెస్ట్ అయిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన భార్య జయసుధ పేరిట గోడౌన్ నిర్మించారు అప్పటి మంత్రి పేర్ని నాని. దాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. అయితే ఇటీవలే గిడ్డంగిలో తనిఖీలు చేసిన అధికారులు బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం మాయమైనట్టు తేల్చారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి బ్యాంక్ ఖాతాలో ₹1,00,000 లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వీటి ఆధారంగానే నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్, పౌర సరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, మిల్లు ఓనర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావును రిమాండ్కు తరలించారు పోలీసులు. గోడౌన్లో నిత్యం తనిఖీలు చేయాల్సిన పౌర సరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి విధుల్లో అలక్ష్యం వహించినట్టు గుర్తించారు పోలీసులు. దీంతో ఈ వ్యవహారంలో అతడి ప్రమేయం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
మరోవైపు ఈ వ్యవహారంలో 1,67,00,000 రూపాయలు చెల్లించాలంటూ పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు జారీ చేశారు అధికారులు. డబ్బులు చెల్లించేందుకు 3 రోజులు గడువు ఇచ్చారు. ఈ కేసులో టోల్ గేట్ రికార్డ్స్ ఆధారంగా విచారణ కొనసాగుతుంది. గోడౌన్లో మిస్ అయిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు వెళ్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అయిపోయింది